హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు అయితే తెలంగాణ స్టైల్ తలకాయ కూర అని అంటారు. తెలంగాణ స్టైల్ అని ఎందుకు అంటున్నానంటే వేరే వాళ్ళు కొంచెం వేరేగా చేసుకుంటారు. మా స్టైల్లో నేను చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా కుక్కర్ పెట్టుకొని, ఇది కుక్కర్లో పెట్టుకోవాలి కదండి, లేకపోతే ఉడకదు కదా. కుక్కర్ పెట్టుకొని కొంచెము ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆనియన్స్, కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని ఇప్పుడు మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి ఒక్కొక్కటిగా. చెక్క, లవంగం, యాలకులు, షాజీరా, అనాసి పువ్వు ఏమంటారో ఇంకా మీ దాంట్లో అన్నీ వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే నాకు ఛాలెంజ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ప్లీజ్ నా ఛాలెంజ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. నేనైతే చేయడానికి రెడీగా ఉన్నాను, మీరైతే చెప్పడానికి రెడీగా ఉన్నారని అని కూడా చాలా వీడియోలో చెప్పాను. చూస్తే మాత్రం ఛాలెంజ్ ఇవ్వండి. ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు, కొంచెం పుదీనా, బగారా ఆకు ఉంటుంది కదా, లీవ్స్, బే లీవ్స్, అవి కూడా వేసుకొని ఇలా అన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యేటట్టు కొంచెం వేగాక ఇప్పుడు అందులో మీకు రుచికి తగ్గినంత, మేమైతే ఒక కేజీన్నర అనుకోండి, కేజీన్నర తలకాయ కూర తీసుకున్నాము. అది మంచిగా కాల్చి మంచిగా కొట్టించి తీసుకోవాలి, మంచిగా కడుక్కోవాలి, లేకపోతే స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంత పచ్చి వాసన పోయిందాక ఇలా కలుపుకుంటున్నాను నీట్గా. ఈ కర్రీ అయితే మా అక్క చేసింది, మా యారలు అంటారు కదా ఊర్లో, ఆమె చేసింది. నేను వీడియో తీస్తున్నాను. ఈ కర్రీ నాకు చేయడానికి రాదు, ఇప్పుడైతే అక్క దగ్గర చూసి నేర్చుకున్నాను. ఇలా బోటి ఇలా నీట్గా కాల్చి కడిగి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న పీసెస్గా. మీకు వీలైనంత మీరు ఎలా తినగలుగుతున్నారో అంత పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, బోటి కూడా రెడీ అయిపోయింది. బోటి కర్రీ కాదు, మంచిగా ఫ్రై చేసేసి పక్కకు పెట్టేసాము. ఇప్పుడైతే అక్క చూడండి ఇంకా వేసేస్తుంది. మొత్తం తలకాయ కూర మంచి కడిగి బౌల్లో తీసి పెట్టాను, నేనైతే పక్కకు పెట్టేశాను. ఇప్పుడు చూడండి, తలకాయ, కాళ్ళు ఇంకా అన్నీ వండే కాళ్ళు అన్నీ ఇంకా ఇలా మిక్స్ చేసి ఇలా వేసుకొని కుక్కర్లో కొంచెం సాల్ట్ మనకు రుచికి ఇప్పుడైతే మగ్గడానికి కొంచెం తర్వాత అయితే టేస్ట్ చూసుకొని ఒకసారి వేసుకోవచ్చు. ఈ కర్రీ అయితే విలేజ్లో చేస్తున్నాము. మా యారాళ్ళు ఇట్లా వస్తారు కదా ఫంక్షన్కి, చుట్టాలందరూ విలేజ్లో. ఇంకా చెప్పాను కదా రథం చేస్తున్నాము. రథం మరుసటి రోజు సండే కదా, ఇంకా చుట్టాలందరూ ఉంటారు కదా. ఇంకా ఇంటి మీద యాటను కోయలేదు కదా, ఒక ఇంటి మీద ఒక యాటను కోసి ఇంకా దాంతో వచ్చినది బోటి తలకాయ చేస్తున్నాము. మా హస్బెండ్కి చేయడానికి వచ్చు, కాకపోతే ఇంకా మా యారాలు వచ్చిందనేసి ఇంకా మా యారాలతో చేపిస్తున్నాము. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఒకసేపు మగ్గనిచ్చుకోవాలి. మగ్గనిచ్చుకొని ఇంకొకసారి మళ్ళీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టుకొని, తలకాయ కూర కదా మంచిగా ఉడికించుకోవాలి, లేకపోతే స్మెల్ వస్తుంది. ఇదైతే నేను తినను కర్రీ, వాళ్ళ కోసం చేస్తున్నాను. మా హస్బెండ్ వాళ్ళ కోసం, మామయ్య వాళ్ళ కోసం. మేమైతే తినము, నేను చికెన్ మటనే. కొంచెం మగ్గినాక చూడండి, మన రుచికి సరిపడా, మీరు ఎక్కువ కారం తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. ఇది మగవాళ్ళ కోసం కాబట్టి కొంచెం ఎక్కువనే వేస్తుంది అక్క. కొంచెం ఎక్కువ వేసి ఇంకొంచెం సాల్ట్ తక్కువ పడిద్ది అని చెప్పింది. కొంచెం సాల్ట్ వేయమని అంటే వేసాను. కొంచెం సాల్ట్ వేసుకొని అన్నీ ఇలా మగ్గించుకోవాలి. చూడండి, ఇలా మంచిగా కలుపుకోవాలి సరిగ్గా పట్టేటట్టు, లేకపోతే మొత్తం పచ్చిగా ఉండిపోతుంది కదా. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి, లేకపోతే ముక్కలకు సరిగా పట్టలేదనుకో పచ్చిగా ఉండిపోతుంది. ఒక గిన్నెలో కొంచెం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఇలా పోసేసుకోవాలి. ఎక్కువ పోసుకోవద్దు, మరి పుల్లగా అయిపోతుంది కదా, కొంచెం పోసుకోవాలి. నేను తెలంగాణ స్టైల్ ఎందుకు అన్నాను అంటే, ఆంధ్ర వాళ్ళు చింతపండు రసం వెయ్యరు అని నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నాను, ఫీల్ అవ్వద్దు. అందుకనే నేను తెలంగాణ స్టైల్ మా తెలంగాణ స్టైల్ అయితే ఇలానే చేసుకుంటారు, చింతపండు రసం వేసి. ఇంకా అది కూడా మగ్గిపోయింది అక్క, బాగా కలిపేసింది, మగ్గిపోయింది. ఇప్పుడు అందులో మనకి క్వాంటిటీకి తగ్గట్టు విజిల్స్ పెట్టుకుంటాం కదా, అందుకనే దానికి తగ్గట్టు కొంచెం ఎక్కువనే పోసుకోవాలి వాటరు. మరి అంత చిక్కగా ఉండొద్దు, అంత పల్చగా ఉండొద్దు కదా.
అక్క అయితే కొంచెం ఎక్కువనే పోసేసింది వాటర్, చూడండి. పోసేసుకొని కలుపుకుంది. ఇంకా విజిల్స్ రావాలి కదా, అందుకోసమని ఇంకా మళ్ళీ మాడిపోతుంది అనేసి కొంచెం ఎక్కువనే కలుపుకుంది. సరిపోతుంది ఈ క్వాంటిటీకి, తీసుకున్న క్వాంటిటీకి వాటర్ అక్క వేసిన క్వాంటిటీకి అయితే సరిపోతుంది. ఇంకొన్ని వాటర్ పోస్తుంది తక్కువైనాయి అని. ఇప్పుడు చూడండి, నేనైతే క్యాప్ పెట్టేస్తున్నాను. క్యాప్ పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్, మేమైతే 4 విజిల్స్ అయితే రానిచ్చాము. చూడండి 4 విజిల్స్ వచ్చాయి. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో, చూడండి ఉడుకుతుంది ఇలా మంచిగా. మొత్తం అంతా కొంచెం ఆయిల్ ఇలా పైకి తేలే వరకు ఉడకనిచ్చుకోవాలి బాగా. ఇప్పుడు చూడండి, కొంచెం ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పొడి, కొంచెం మసాలాలు ఎక్కువనే వేయాలి, ఎందుకంటే ఇది తలకాయ కూర కదా, కొంచెం స్మెల్ వచ్చినట్టు ఉంటుంది. మసాలాలు ఎక్కువ వేస్తే దాన్ని డామినేట్ చేసినట్లు ఉంటుంది కదా. కొంచెం గరం మసాలా పౌడరు. టైం లేక మేమైతే తీసుకొచ్చాము, ఇంట్లో అయితే ప్రిపేర్ చేయలేదు, లేకపోతే అత్తయ్య ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంది. కొంచెం అవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా మళ్ళీ లాస్ట్లో ఇంకా మా అక్క కొత్తిమీర వేసేసింది. లాస్ట్లో గార్నిష్ కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూడండి, డెలిషియస్ తెలంగాణ స్టైల్ తలకాయ కూర. మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. అలా నేను మళ్ళీ చెప్తున్నాను, చూసి అలా వదిలేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.